ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. సో, ఇది కనుక్కోవడానికి కొన్ని క్లినికల్ మార్కర్స్, లాబొరేటరీ మార్కర్స్ అని ఉంటాయి. సో, క్లినికల్ మార్కర్స్ ఏంటివి? ముఖ్యంగా నడుము కొలత. మన వేస్ట్ సర్కంఫరెన్స్ మగవాళ్ళలో మోర్ థాన్ 90 సెంటీమీటర్స్, ఆడవాళ్ళలో మోర్ థాన్ 80 సెంటీమీటర్స్. రెండవది మన మెడ భాగంలో ఆర్మ్‌పిట్స్‌లో నల్లగా మచ్చలవ్వడము, బ్యాండ్ లాగా ఫార్మ్ అవ్వడము, దాన్ని మనం అకాంతోసిస్ నైగ్రెన్స్ అని అంటాం. మూడవది బాడీలో చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ లాగా రావడం కూడా వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నాలుగవది ఫీమేల్స్‌లో మెయిన్‌లీ పీసీఓఎస్, హిర్సుటిజం ఉండడము, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉండడం, ఇవి కూడా వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నెక్స్ట్ పోస్ట్ ప్రాండియల్ సాల్ట్‌నెస్ అంటే మనం ఒక హెవీ కార్బోహైడ్రేట్ మీల్ తీసుకున్న తర్వాత మబ్బుగా అనిపియడము, లేజీగా అనిపించడము, బ్రెయిన్ ఫాగ్ సైన్స్ లాగా ఉండడం కూడా ఎర్లీ ఇండికేషన్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీంతో పాటు చాలా ముఖ్యమైనది, మనం బరువు తగ్గాలని డైట్, ఎక్సర్సైజ్ చేసినా కూడా బరువు తొందరగా తగ్గలేకపోవడం కూడా వన్ ఆఫ్ ద సైన్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట.